అవునా కాదా? నువ్వు అన్నం తినేటువంటి ఆ అన్నంలో, ఆ అన్నానికి ముందుగా ఉన్నటువంటి పూజలో, ఆ పూజ చేసేటప్పుడు సంకల్పంలో, ఆ సంకల్పంలో ఏ నీళ్ళనైతే ఎదురుకుండా కలశంలో పెట్టుకున్నావో ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళని చూస్తూనే మళ్ళీ ఏం చెప్తున్నావు, ఈ కలశంలో ఉన్నటువంటి నీటిలో ఎవరెవరు ఉన్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి? మొత్తం అన్ని నదులు ఉన్నాయి. ఆ సాగరాల్లో ఉండేటువంటి విభూతులన్నీ ఇందులో కలిసాయి. ఈ నీళ్లతో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? నన్ను నేను సంప్రోక్షణ చేసుకుంటున్నా. ఈ నీళ్లతో దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నా. ఆ దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని ఇక్కడికి తెచ్చి నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నా. ఈ నీళ్లతో, ఈ కలశాలలో ఉన్నటువంటి నీళ్లతో, ఈ అఫర్మేషన్ చేసినటువంటి నీళ్లతో పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా సంప్రోక్షణ చేసుకుని ఎవరెవరి చేతులు గుండా మారి వచ్చాయో, ఎవరెవరు తింటూ ముట్టుకున్నారో, ఎవరెవరు కాళ్ళతో తన్నారో వాటిని కూడా పవిత్రమైనటువంటి పదార్థాలుగా మార్చుకుంటూ ఉన్నా. ఇలా మార్చుకున్నటువంటి ఈ క్షేత్రంలో నేను ప్రశాంతంగా కూర్చుని, నేను ఈ శరీరంతో ఇంతకుముందు ఎన్ని మలినాలతో, ఎన్ని ఆలోచనలతో నిండిపోయిందో దీన్ని సంప్రోక్షణ చేసుకుని బుద్ధితో కూడుకున్నటువంటిది సద్బుద్ధితో మార్చుకుని, దీన్ని ప్రేమతో మార్చుకుని, భక్తి కింద మార్చుకుని, ఈ భక్తితో ప్రేమతో కూడుకున్నటువంటి మనస్సుతోనూ శరీరంతోనూ అర్చన చేస్తున్నా. ఎఫర్మేషన్స్ ఎంత గొప్పగా చెప్పింది శాస్త్రం. మంచినీళ్ళు తాగుతున్నావు, ఏం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఇది వరకు? ఆ చేతిలో ఉన్నటువంటి కాస్త నీళ్ళని కాస్త భూమి మీద పోసేవాళ్ళు. ఇచ్చిన గ్లాసులు ఇచ్చినట్లుగా నోటికి ఖర్చుకుని ఎవరు తాగేవారు కాదు. అలా తాగితే గంగమ్మమ్మ ఎంగిలి చేస్తాం, ఆ గంగమ్మని అశుద్ధం చేస్తాం అని భయపడేవాళ్ళు. వాళ్ళకి చదువు రాదు, పామర్లు, పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు. మినిమం కామన్ సెన్స్ అంటాం మనకి. దానికి యూనివర్సిటీలో వెళ్ళక్కర్లా, పెద్ద పెద్ద సర్టిఫికెట్లు అక్కర్లా. ఆ నీళ్ళు ఇవ్వంగానే ఆ నీళ్లలో ఉన్నటువంటి కొంత భాగాన్ని ముందు భూదేవికి సమర్పించేవాళ్ళు. సమర్పించి మిగతా జలాన్ని, అమ్మ గంగమ్మ నన్ను దాహార్తిని తీర్చమని చెప్పి లోపల తాగి, నోటికి అంటకుండా నీళ్ళని పైనుంచి తాగి చివరికి ఆ నీళ్ళకి నమస్కారం చేసుకునేవాళ్ళు. ఎక్కడుంది ఎఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? అలాగే ఈ శరీరం ఒక నీళ్లు తాగుతూనే నువ్వు అంత భావన చేస్తుంటే, ఒక సంకల్పం చెప్పుకుంటూనే నువ్వు అంత భావన చేస్తుంటే, ఈ శరీరం పుట్టినప్పటి నుంచి రకరకాల మలాలతో నిండిపోయి, మలినాలతో నిండిపోయి, ఆలోచనలతో నిండిపోయి, భగవంతుడంటే ఎదురుకుండా ఉన్నా సరే ఇన్ని రూపాలతో తెలుసుకోలేక వీటిల్లో బంధాన్ని, బంధుత్వాన్ని ఉంచుకుని చూస్తూ, వీళ్ళల్లో లోపాలని చూస్తూ, రంధ్రాన్వేషణ చేస్తూ, ఈ జగత్తంతా నన్ను కష్టపెట్టడానికే వచ్చిందనేటువంటి భావంతో ఉంటే ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చేయాలి? పరమేశ్వరుడు ఏమని అడగాలి? అయ్యా ఈ జగత్తు, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవన్నీ కూడా కల్మషాలతో నిండిపోయినాయి నాయన, దీన్ని ఒక చోటికి చేర్చాలి. చేర్చాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంటింటికి కూడా భిక్షాటన చేస్తూ వెళ్తావుట. ఆ భిక్షాటన చేస్తూ వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? చేతిలో పుర్రెని పట్టుకుంటావు. ఆ పుర్రెని పట్టుకుని భిక్షాటన చేయడం కోసం ఇంటింటికి వెళ్తూ ఉంటే ఆ పుర్రె చూసి ఇంట్లో యజమానురాలు భయపడి లోపల నుంచి బయటికి రాదేమో, లేదు బయటకు వచ్చి భయపడి లోపలికి వెళ్ళిపోతుందేమో నీకేమి ఇవ్వకుండా. ఓ పంచి, నీ పరమశివుడు అనేటువంటి ధ్యాస లేకుండా నీ చేతిలో ఉన్న పుర్రెని చూసి భయపడి లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇల్లాలు వెనకాల ఇంట్లో పిల్లలు ఉంటారుగా. నేను ఈ చరించేటువంటి వాడిని, మనసు పరిపరి విధాల పోతూ ఉంటే దాన్ని నియంత్రణ చేసుకోలేనటువంటి వాడిని. నేను ఒక రకంగా చెప్పాలంటే కపిత్వ లక్షణాన్ని నాలో ఉంచుకున్నవాడిని. నేను కోతినయ్యా, నా మనస్సు కోతి, శరీరం కోతి. ఇది ఏం చేస్తుంది? పిల్లి మొగ్గలు వేస్తుంది, ఎటు పడితే అటు పారిపోతుంది. ఇలా పారిపోతున్న దాన్ని ఏం చేయి? గారడీ విద్యలు చేసేవాడు తనతో పాటు కోతిని తిప్పుకుంటూ ఉంటాట. ఆ కోతిలా నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికల్లా నన్ను తీసుకువెళ్ళు. నీతో పాటు నేను ఏం చేస్తాను? నాకున్న సహజ లక్షణంతో పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటా. ఆ వేసే క్షణంలో నీ పుర్రెని చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళాలి వెళ్ళిపోయినా, నా ఆటలు చూసి బయటకు వచ్చేటువంటి పిల్లల ద్వారా నీకు బానే తర్వాత ముడుతుంది. కనుక నువ్వెక్కడికి తిరిగితే అక్కడల్లా నీతో పాటు నన్ను కూడా తిరిగేలా చేసుకో, అంటే నీ వెంటే నేను ఉండేలా చేసుకో. దానివల్ల నువ్వు నీ వెంట చరించేవాడిగా నన్నుంచుకునేవాడు అవుతావు, నీ వెంట తిరిగి తిరిగి నీలా మారేవాడిని నేను అవుతాను కదా. కనుక ఈ జగత్తంతా శివస్వరూపం అయితే ఈ శివస్వరూపం అని తెలుసుకోనటువంటి నా మనస్సు కోతిలా ఉంటే, ఆ కోతిని నీ దగ్గర భక్తి అనబడేటువంటి తాడుతో కట్టి నీ దగ్గర ఉంచుకుంటూ దీంతో రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉండు. దీనివల్ల వీడు బాగుపడతాడయ్యా. మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు నువ్వు తీసుకోవాలి అంటే ఏమక్కల్లా శివానంద లహరి, శంకరాచార్య వారు ఇచ్చినటువంటి శివానంద లహరిని కనుక తదేక నిష్ఠతో రోజుకో శ్లోకం చదివినట్లయితే ఏమవుతుంది? మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, అందులో ఉన్నటువంటి బుద్ధిని ఎట్లా నియంత్రించుకోవాలి, శరీరంలో ఉండేటువంటి రుగ్మతలను ఎలా నియంత్రించుకోవాలి, ఈ శరీరాన్ని, మనస్సుని, అహంకారాన్ని, బుద్ధిని పరమేశ్వరుడికి ఎలా కైంకర్యం చేయాలి, ఆ చేసేటువంటి సందర్భంలో వచ్చేటువంటి రకరకాల ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి,
రకరకాల వ్యాసంగాలను ఎలా నియంత్రించుకోవాలి, ఇవన్నీ చేస్తూనే భగవంతుని ఎలా పట్టుకోవాలి, ఆ పట్టుకునేటువంటి క్రమంలో ఆ భగవంతుని దర్శనం ఎలా చేయాలి, ఆ చేసేటువంటి క్రమంలో ఆ భగవంతుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడనేటువంటి స్థితిని నువ్వు ఎలా అనుభవించాలి, అనుభవపూర్వకంగా తెచ్చుకున్నటువంటి గ్రాహ్యతని మళ్ళీ పరమేశ్వర కైంకర్యం ఎలా చేస్తూ పోవాలి, నువ్వు తెలుసుకున్న దాన్ని పరమేశ్వరుడే తెలియపరచాడనేటువంటి స్థితిని నువ్వెలా అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలి అనేటువంటి విధానమే పూర్తిగా తపస్సు అని తెలియబడుతుంది.